హాయ్ హలో నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. సార్, సింగర్ కల్పన విషయంలో అప్డేట్స్ ఏంటి సార్? ఏముంది, అందరు మీడియా మొత్తము ఆశపడ్డారు ఆమె చచ్చిపోతుందేమో, మంచి బ్యాన్ రైటప్ రాసుకోవచ్చు, మంచి హెడ్డింగ్స్ కూడా తయారు చేసి తమ్మునైల్స్ కూడా భర్త వల్ల ఇట్లా భర్తతో ఉన్న గొడవలతో చచ్చిపోయింది, లేకుంటే కూతురుతో ఉన్న గొడవలతో చచ్చిపోయింది అని తమ్మునైల్స్ కూడా రెడీ చేసుకుని ఉంటారు ఫస్ట్ డేనే. అంటే అపస్మారక స్థితిలో గెలిపోయింది అని చెప్పగానే, అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీడియాలో వచ్చిన కథనాలనే మనం ఒకసారి పరిశీలిస్తే ఆమె మామూలుగా ఆమెకు ఒక సిండ్రోమ్ ఉంటుంది, కానీ చాలా మందికి ఉంటుంది. ఆమె సింగర్ అనే కాదు, యాక్ట్రెస్ అనే కాదు, మామూలు వాళ్ళకి ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆమె అట్నే ఉంది. అంటే టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు టెన్షన్గా ఉండి వీళ్ళ ఆ జబ్బు ప్రబలిపోతుంది. అది అందరికి వస్తూ ఉన్నది. రాత్రిపూట నిద్ర రాకపోవడము, నిద్ర గురించి ప్రయత్నం చేయడము, నిద్ర రావలేదని స్ట్రెస్ మాకు తొలగించండి అని దానికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి పోవడము, మానసిక వైద్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఒక అంటే అలాంటి స్ట్రెస్ తగ్గడానికని కొన్ని మాత్రలు ఉంటాయి. అది వేసుకుంటే నిద్ర రోజు వేసుకుంటుంటే కొన్ని రోజులకు అది సరిపోదు. సరేలే, ఇంకా ఒకటే మాత్ర వేసుకుంటున్నాం కదా, 2 మాత్రలు వేసుకుందామని వేసుకుంటారు. వేసుకున్నప్పుడు అప్పుడు అది ఓవర్ అయిపోతుంది, ఓవర్ డోస్ అవుతుంది. అట్లా జరిగిన పరిణామం. ఈ విషయం మనం రాసిన వాయిస్ ఓవర్లోను, మనం చెప్పిన వీడియోలోను నీతోనే చెప్పాను నేను, ఇలా ఉంటుంది అని. అలా అయిపోయి ఆమెకు తెలుస్తుంది నేను అపస్మారక స్థితిలోకి వెళుతున్నాను అని. అప్పుడు భర్త అందుబాటులో లేడు, ఆయన ఎక్కడికో వేరే ఊరికో వేరే స్టేట్కో ఎక్కడికి వెళ్తుంటే ఆయన ఫోన్ చేసి నా పరిస్థితి ఇట్లుంది, నేను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను, నేను ఫోన్ రిసీవ్ చేసుకోలేను అని చెప్తే ఆయన ఫోన్ చేసి సంబంధిత ఆమె ఏ అయితే ఇంట్లో ఉంటుందో అక్కడ ఏదో కాలనీ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు పోలీసులు చెప్పడం, పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆమె తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించడం, తర్వాత భర్త రావడం, పోలీసులు ప్రశ్నించడం, మళ్ళీ కూతురు వచ్చి ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు, ఆమె వాడే మాత్రలే డబుల్ డోస్ అని, అందుకని ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది, అంతేగాని ఆమె చనిపోవాలని అనుకోలేదు అని ఈమె కూడా చెప్పింది. అంటే సంథింగ్ ఇస్ దేర్, అంటే తల్లికి కూతురులకు ఏదో అభిప్రాయాలు భేదాలు. ఆ కూతుర్ని నా దగ్గర ఉండని ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, తల్లి కూతురు మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భేదాభిప్రాయాలు ఏందో ఆ పిల్ల క్లియర్ చేయలేదు, ఆ అమ్మ కూడా క్లియర్ చేయలేదు. అది వాళ్ళ కుటుంబ విషయం, మనకు అనవసరం లేదు. ఏదైతే కల్పన అయితే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోలేదు, ఆమె రెగ్యులర్ గా వాడే మాత్రలు డోస్ ఎక్కువై అలాంటి ఒక పరిణామం జరిగింది. అంతేగాని దీని వెనక ఆమెను అందరు నిందించడం కానీ, ఆమెను ఎందుకు నిన్న ఎవడో ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు, గాయాని కల్పనకు బహిరంగ లేక నీకు ఆత్మహత్య చేసుకోవాలని అంటే అది నీ పర్సనల్ విషయం కాదు కదా, ఈ నువ్వు గాయనివి కాబట్టి అందరికి సంబంధించిన విషయం, అందరికి సంబంధించిన దానివి, నీకై నువ్వు ఎలా తనువు చాలిస్తావు, ఇది చాలా తప్పు అని అంటే మామూలుగా వస్తాయి కదా సోషల్ మీడియా, లేఖ కూడా రాశాడు. అంటే వాడి అభిమానం అది, ఆమెపై ఉన్న అందరికీ. కల్పన అంటే సంగీతం వినే ప్రతి ఒక్కరికి ఆమె గాత్రం ఇష్టము. స్టేజ్ మీద ఒక కవాలి పాడింది, అద్భుతంగా పాడింది. అసలు నేనైతే కొన్ని 100 సార్లు చూసిన దాన్ని, అంత మంచి గాయని. ఆమె భౌతికంగా దూరమై వెళ్ళిపోతుంది అంటే ఎవరికైనా బాధనే కదా. ఆ బాధతో కొందరు మంచి న్యూస్ రావాలని, కొందరు అంటే ఆమె చనిపోయిందంటే వాళ్ళ మొగుడిని తీసుకొని స్టేషన్ లేసి నువ్వేం చేసినావు, ఒక వారం రోజులు కథనాలు నడిపించవచ్చు కదా. ఇప్పటికీ చాలా మంది డ్యామేజింగ్ గా ఆమె కల్పన భర్త అరెస్ట్, ఆమె ఆత్మహత్యానికి అతడే కారణం అని ఇట్లాంటి హెడ్డింగ్లను పెట్టారు, ఇట్లాంటి తమిళ పెట్టారు. చాలా తప్పు. వాస్తవం ఏందో వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుస్తే కానీ. అందుకని ఇప్పుడు దాదాపు సమసిపోయినట్టే, కానీ కొందరు మళ్ళీ దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కథ.